నమస్తే. నేను కాశెట్ కుమార్, సామాజికవేత్తను, బాలాపూర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. బండి సంజీవ్ గారి కుమారుడు బండి భగీరథ్ గురించి కొన్ని నిజాలు చెప్తా వినండి. మీరు ఫస్ట్ స్టార్టింగు వీళ్ళు చేసినవి తప్పులే. అమ్మాయి అబ్బాయి చేసిన ఇద్దరి తప్పే ఉంటుంది. అమ్మాయి మేజర్ కాకముందు ఆమెకు BMW కార్ ఇచ్చి పంపించడు తల్లిదండ్రుల తప్పు. అది పెద్ద నేరం. అది ఇంకొకటి, మళ్ళా ఆమె మైనర్ అమ్మాయిని ఇంకో అబ్బాయితోని పోతుంటే ఎందుకు పోతున్నావు అని మందలించపోడు అమ్మ నాన్న తప్పది. ఎందుకంటే తల్లిదే ఉంటుంది పాత్ర. ఇంట్లో మెయిన్ పాత్ర. మన పిల్లలు చెడిపోతే మెయిన్ పాత్ర తల్లిది ఉంటుంది, సెకండ్ పాత్ర తండ్రిది ఉంటుంది. అది 100% కరెక్ట్. అది అందరు జనం చూస్తారు. ఇలా చాలామంది యూట్యూబర్లు కానీ, వక్తలు కానీ, విలేకరులు కానీ, రిపోర్టర్లు కానీ ప్రతి ఒక్క మాట చెప్పేది ఇదే. కాకపోతే కొంతమంది రిపోర్టర్లు ఏం చేస్తారంటే టీఆర్ఎస్లో డబ్బులు తీసుకొని యూట్యూబర్లు, వాళ్ళ పేర్లు చెప్తాను నేను తర్వాత, డబ్బులు మనిషి 10-20 లక్షలు తీసుకొని బండి సంజీవ్ గారిదే తప్పని వీళ్ళను అంటా ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో బండి సంజీవ్ తప్పు కాదు. ఎందుకంటే ఆయన బాగా బిజీ ఉంటాడు. ఆయన ఇంతకుముందు ఇప్పుడు 2 సార్లు ఎంపీ అయ్యిండు, ఒకసారి మినిస్టర్ ఇచ్చిర్రు. ఆయన ఆ ఏరియాలోనే చూసుకుంటూ ఉంటాడు, పిల్లలను చూసుకోడు ఆయన. అట్లా వాళ్ళ భార్య కూడా ఎంప్లాయ్ ఆమె SBIలో ఏదో బ్యాంకు ఎంప్లాయ్ ఉంది. ఆమె కూడా బిజీ ఉంటుంది. వీళ్ళు పిల్లలు చెడిపోయేందుకు కారకురు తల్లిదండ్రులే అని అందరూ అంటారు. కాబట్టి అది కొంతవరకు నిజమే. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్నది అమ్మది చాలా తప్పు. ఇవాళ డబ్బు ఉండగానే ఆడపిల్లలను ఇక్కడికి డ్రెస్సులు ఇక్కడ దాకా వేసుకొని వాళ్ళను రోడ్డు మీద దించుడు, ఇట్లా డ్రెస్సులన్నీ చేసుడు, మన హిందూ సాంప్రదాయం మీద పోవుడు లేకపోవడు, అవన్నీ పెద్ద తప్పులు చేసిర్రు. హిందూ సాంప్రదాయం పాటించేటోళ్ళు ఇటువంటి తప్పులు చేయరు. వాళ్ళు మొత్తం జాబ్ అయిపోయాక MBAనో MSో ఎనీ PG అయిపోయిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళు ఆ అబ్బాయిని చేసుకుంటేనే వాళ్ళు ఒక హిందూ సంప్రదాయం పాటించినట్టు. లవ్ చేసినా కూడా అమ్మ నేను ఇతను లవ్ చేసినా, ఇతను నేను పెళ్లి చేసుకుంటున్నా అని అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. అదొక హిందూ సంప్రదాయం. మన సనాతన ధర్మం మీద ఆధారపడింది మన భారతదేశం. అది అందరూ అంటా ఉన్నారు. ఈరోజు స్వామి వివేకానందులు కానీ పెద్దోళ్ళు భక్తులు అవన్నీ చెప్తా ఉన్నారు. చాలామంది మేధావులు ఈరోజు ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇవన్నీ విని వీళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక తప్పేం చేసి బండి సంజీవ్ గారు అంటే, ఆయనే ఒక కుల పెద్దను పంపిస్తే అది వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. కుల పెద్దని ఎవరినొకలను కుల పెద్దలను పంపిస్తే వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. అది ఉట్టినే అయిపో. అని ఎవరిని తెలియని పంపిస్తే అతను మీటరు బండి సంజీవ్ డౌన్ చేసేందుకు మాట్లాడిండా, అతనికి అమ్మాయి వాళ్ళకి ఎంకరేజ్ చేసిండా అని తెలియదు. అది చాలామంది అమ్మాయిని ఎంకరేజ్ చేసి కేసు కొట్టమన్నది అతనే, ఈ మీటర్ అతనే అని జనం అంటా ఉన్నారు. నాతో చెప్తా ఉన్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి రిపోర్టర్లు చెప్తా ఉన్నారు, నువ్వు ఇట్లా జరిగింది. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది ఇట్లా ఏదో ఫినాయిల్ తాగిందట, టేస్ట్ ఉంటుందా, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడట. అది ఇది బండి సంజీవ్ గారు. మరి అట్లా ఆయన అన్నాడా, వీళ్ళు పుట్టిస్తుర్రా అని విలేకరులు వాళ్ళు అది కావాలి. అది దాని మీద ఒకసారి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు మీటర్ కూడా బెదిరించిండట ఇంటికి పోయి. ఆ మీటర్ ఎవరో అతను వేయండట, ఆయన బెదిరించిండట వాళ్ళను. మరి ఇది ఎందుకోసం బెదిరించిండు? ఇవన్నీ దీన్ని పట్టుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని రచ్చరచ్చ చేశారు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటు దీన్ని రచ్చరచ్చ చేసింది కదా, మరి ఆ కేటీఆర్ను ఆ అమ్మాయిని ఆ కేటీఆర్ కొడుకు పెళ్లి చేసుకోమను. మన తెలంగాణ ప్రజలందరూ ఆయన జై కొడతారు, ఆయన ఓటేస్తారు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. మరి అదన్న కానీ మరి ఎందుకంటే వీళ్ళందరినీ టీఆర్ఎస్ వాళ్ళందరూ కార్యకర్తలు లేపి రెచ్చగొట్టి దీన్ని కంపు చేసిండ్రు. దీన్ని అంటే అది కొంచెం అయితే దాన్ని ఇంత చేసారు, 1% అయితే 100% చెప్పారు. మరి కేటీఆర్ కనుక దీన్ని లేపితే వాళ్ళ కొడుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసిండు అనుకో, నెక్స్ట్ మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అవుతాడు. మరి అదన్న కానీ ఎందుకంటే ఈ రాష్ట్రం అంత ప్రశాంతంగా బతుకుతూ ఉంటే అది లొల్లులు పెట్టించి అన్న గత్తర వేసి కంపు చేసిండు. ఇంకో ఇలా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని దీన్ని ముందుకు పోవాలి. ఎందుకంటే మన ప్రజలు రెచ్చిపోయి వాళ్ళు కొట్టుకొని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆవులు కొడితే లేవలు కలిగినట్టు వీళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు. కానీ అదొక జాగ్రత్త ఉండి మీరు దీన్ని ఒక సమన్వయం పాటించి అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ బండి భగీరథ్ కూడా ఆ కేసు వాళ్ళు చూసుకుంటారు. అది కోర్టుకు పోయింది, జైలుకు పోయింది. కాబట్టి అది దాన్ని మనం గెలికే అవసరం లేదు, దాన్ని చూసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే మన బండి సంజీవ్ గారు కూడా ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళెంత వీళ్ళెంత అని మాట్లాడకండి. ఎందుకంటే ఈరోజు మీరు పదవులు ఉండొచ్చు, రేపు దిగిపోవచ్చు. అది ఎట్లా చక్రం బండి తిరిగినట్టు అవుతూ ఉంటుంది. చాలామంది చెప్తా ఉన్నారు నాకు,
ఎవరిని కేర్ చేస్తలేడు బండి సంజయ్ అంటే అరే బిజీ ఉంటాడా మినిస్టర్ కదా, అట్లెందుకు ఎవరో పెద్దలు పట్టుకొని మీ ప్రాబ్లం తెలుసుకోండి నేను చెప్తా ఉన్నాను. నేను ఎందుకంటే నేను 1984 నుంచి వెళ్ళి ఆయనతోనే ఉన్నాను. 96లో హైదరాబాద్ వచ్చినాను. అవన్నీ నేను చాలాసార్లు చెప్పిన. నేను 38 సంవత్సరాలు బీజేపీ చిన్న కార్యకర్త లెక్కనే ఉన్నా. ఎక్కడైనా పోతే ఎలక్షన్ కార్డు పోతే అన్న ఓటు వేయనమ్మా బీజేపీ మంచిదని చెప్పుకుంటూ పోతున్నా. అది నేను చేసే పని. నమస్తే.